చాలా చిరాగ్గా ఉంది. ఎంత చిరాగ్గా ఉందంటే ఫోన్ తీసుకొని కిందకు పగలగొట్టాలనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక ఆర్టికల్ చదివాను, స్మార్ట్ ఫోన్స్ ఆర్ మేకింగ్ అస్ స్టూపిడ్ అని. ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నాడంటే బేసిక్గా మనం స్మార్ట్ ఫోన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం. ఎక్కువ డిపెండ్ అయ్యి ఇది ఒక ఎడిక్షన్లా మారుతుంది. మహేష్ అనే యువకుడు స్మార్ట్ ఫోన్ కు బానిసై మతి స్థిమితం కోల్పోయాడు. ఇలా ఎడిక్ట్ అయ్యి మనం ఏ వర్క్ మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం ఏ పని చేయకుండా. ఈసారి ఐపీఎల్ కప్ గ్యారంటీగా ఆర్సీబీదే. మేబీ వాడు చెప్పింది కూడా ఒక పాయింట్. ఇంకొక ఆర్టికల్ ఏమంటున్నాడంటే an average person spends 3 hours 50 minutes on their phone a day. సో ఇప్పుడు నా స్క్రీన్ టైం చూద్దాం. నేను ఒకరోజు ఫోన్ ఎంత ఎక్కువ యూజ్ చేస్తాను. 8 hours 32 minutes. అంటే నేను 3 times ఎక్కువగా ఫోన్ యూజ్ చేస్తున్నానా? ఓ మై గాడ్, నేను డాక్టర్ని కలవాలి అంటే ఎంత ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తున్నాను. ఏదో ఒకటి చేయాలి గైస్, ఏదో ఒకటి చేయాలి. రేపటి నుంచి నేను ఫోన్ యూజ్ చేయడం తగ్గిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా. రేపటి నుండి కాదు, ఈ రోజు నుంచే నేను ఫోన్ యూజ్ చేయడం తగ్గించాలి. సో ఫైనల్గా నేను ఏం డిసైడ్ అయ్యానంటే నెక్స్ట్ 24 hours, ఇది 2025 ఇయర్ కదా, క్రేజీగా ఉంటుందని నేనే 24 hours కాదు, నెక్స్ట్ 25 hours నేను నా ఫోన్ యూజ్ చేయను, ఒక లాకర్లో పెట్టేస్తా. రూల్స్ ఏంటంటే నెక్స్ట్ 25 hours నేను నా ఫోన్ యూజ్ చేయను, నో కాల్స్, నో మెసేజెస్, మెయిన్లీ నో సోషల్ మీడియా. సో చూద్దాం ఈ 25 hours నేను ఉండగలనా ఉండలేను. నాకే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం ఫోన్ లేకుండా 25 hours ఉండాలి. సో ఈ ఛాలెంజ్ నేను కంప్లీట్ చేస్తానో చేయను, చూద్దాం రండి. సో గాయ్స్, నెక్స్ట్ 25 hours వరకు నా ఫోన్ నేను ఈ లాకర్లో పెట్టేస్తున్నాను. సో మళ్ళీ నేను నెక్స్ట్ 25 hours తర్వాత ఈ లాక్ ఓపెన్ చేస్తాను. ఓకేనా? ఈ డే అంతా ఏం చేయాలో అని నేను తెగ ఆలోచిస్తున్నాను, ఈ టైం ఎట్లా యూజ్ చేయాలో అని. కానీ నాకు అసలు ఐడియాస్ రావట్లేదే. కొన్ని డే అంతా నేను పడుకుండిపోతే నాకు అసలు నిద్రే రావట్లేదు. పోనీ ఏదైనా పిక్చర్స్ డ్రా చేద్దాం. ఎప్పుడో స్కూల్ డేస్లో చిన్నగా ఉండేటప్పుడు, చిన్నప్పుడు ఎవరైనా చిన్నగా ఉంటారు కదా, ఆ టైంలో డ్రా చేసేవాడిని. మళ్ళీ ఇప్పుడు డ్రా చేస్తున్నాను. అసలు నాకు డ్రాయింగే అంత కరెక్ట్గా రాదు. ఫైనల్గా కష్టపడి పప్పి బొమ్మ అయితే డ్రా చేశాను. ఇదే నేను డ్రా చేసిన డయాగ్రామ్. డ్రా చేసి చాలా డేస్ అయింది కాబట్టి ఫస్ట్ నాకు ఇది పప్పియా లేదా కోత నాకే ఒక క్లారిటీ లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి చెవులు, ఇవి పప్పి కళ్ళు, ఇది తోక, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇది ఫైనల్గా ఈ పప్పి డయాగ్రామ్. దట్టా ఐ థింక్ వాటో వాట్. ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్తో టైం స్పెండ్ చేద్దామని అలా బయటకు కూడా వచ్చేసాను. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే కుకింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు యూట్యూబ్ చూసి కుకింగ్ చేయడం అలవాటు. సో యూట్యూబ్ కావాలంటే ఫోన్ ఉండాలి. నా దగ్గర ఫోన్ లేదు, ఫోన్ ఏమో లాకర్లో ఉంది. ఫోన్ లేకుండా ఫస్ట్ 4-5 hours బాగానే మేనేజ్ చేశాను. కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ బోర్ కొడుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఎవ్రీ అవర్ ఒక 10 hours, ఎవ్రీ మినిట్ ఒక అవర్లా, అలా బోర్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. అసలు నేను నిజంగానే ఈవినింగ్ వరకు నేను అట్లీస్ట్ ఉండగలను ఫోన్ లేకుండా, లేకపోతే వెళ్ళి తీసేసుకుంటానా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఏం చేయాలో తెలియక ప్లాన్స్ అన్నిటికీ వాటరింగ్ కూడా చేసేస్తున్నాను. ఫైనల్గా డిఫరెంట్ డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. ఎలా అంటే నా ఫ్రెండ్స్ నాకు ఎవరైనా కాల్ చేస్తే ఇప్పుడు ఫోన్ నా దగ్గర లేదు, లాకర్లో ఉంది. సో వాళ్ళ గురించి ఏమనుకుంటారు? ఫోన్ నేను కావాలని లిఫ్ట్ చేయాలి అనుకుంటారా, లేకపోతే నేను బిజీ ఉన్నాను అనుకుంటారా? అది లేకపోతే నేను ఏదైనా ఒక టాస్క్ని 24 hours కంప్లీట్ చేయాలి. సో ఎవరైనా టాస్క్ మీద మెసేజ్ చేయి ఉండొచ్చు. ఫోన్ నా దగ్గర లేదు, నేను ఆ మెసేజ్ చూసి నా టాస్క్ కూడా కంప్లీట్ చేయను. అప్పుడు వాళ్ళే అనుకుంటారు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి నెట్ ఆన్ చేసి నోటిఫికేషన్ చూద్దామని, లేదా నాకు ఏ మెసేజ్ వచ్చాయో చూద్దామని, ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో చూద్దామని. చాలా కష్టంగా ఉంది ఫోన్ లేకుండా ఉండడం. టైం చాలా స్లోగా అవుతుంది.
ఒకవేళ నేను ఈ ఛాలెంజ్ ఫెయిల్ అయితే 100 పుషప్స్ చేయాలి నేను. చాలా ట్రై చేశాను, కానీ నాకేమనిపిస్తుంది అంటే రేపు నాకు ఏదైనా వర్క్ రిలేటెడ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ వచ్చేవనిపిస్తుంది. సో జస్ట్ ఒకసారి నోటిఫికేషన్స్ ఏమి వచ్చాయో చూసి మళ్ళీ పెట్టేద్దాం అనుకుంటున్నాను ఫోన్ని. సో ఒకసారి నా ఫోన్ ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది. కీ ఎక్కడ పెట్టిన మర్చిపోయినట్టున్నాను. సరిపోయింది. కీ ఎక్కడెక్కడో పెట్టాను, మర్చిపోయాను. నేను కీని నా ఫ్యాన్ జేబులో పెట్టినా లేదా ఇక్కడెక్కడో పెట్టినా గుర్తు రావట్లేదు. సడన్గా కీ పోయిందంటే కంతే. నాకు ఇప్పుడే అర్థం కావట్లేదు టెన్షన్లు. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? కీ ఇప్పుడు ఎక్కడున్నా నాకు దొరకాలి. కీ మిస్ అయితే కంతే. 1 డే ఛాలెంజ్ 2 డేస్ ఛాలెంజ్లో అయినట్టుంది. కీ ఇప్పుడు ఎక్కడో పెట్టాను, మర్చిపోయాను నాకు తెలిసి. నేను ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళాను. ఒకవేళ కీ బయట పోయిందో లేదా మ్యాక్సిమం ఎక్కడెక్కడో పెట్టినట్టు నాకు గుర్తు, బట్ ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఫోన్ ఏమో ఇందులో ఉండిపోయింది. నాకేమో ఒకసారి చెక్ చేయాలనిపిస్తుంది. ఇది వచ్చేసింది. కీ ఎక్కడెక్కడో ఉంటుంది, నాకు గుర్తుంది ఎక్కడో పెట్టినట్టు. ఫోన్ లేకపోవడం వల్ల ఏదైనా మంచి థింగ్ ఉందంటే ఇదే. అట్లీస్ట్ ఇప్పుడు నేను బయట కొంచెం వాకింగ్కి వచ్చాను. కీ ఏమో అక్కడ ఉంది, కానీ ఇంట్లో ఉందని మాత్రం నాకు బాగా ఐడియా ఉంది. ఇది ఒకటి కొంచెం బాగుంది ఇట్లా వాకింగ్ రావడం ఎలాగా. కీ దొరికేసింది. మళ్ళీ రూమ్ అంతా వెతికితే ఈ పిల్లో కింద ఉంది, కానీ నేనైతే ఓపెన్ చేయాలనుకోవట్లేదు. ఇన్ని అవర్స్ వెయిట్ చేశాను. ఇంకొక కొన్ని అవర్స్ వెయిట్ చేస్తే ఈరోజు నైట్ పడుకుని రేపు మార్నింగ్ కొన్ని అవర్స్ వెయిట్ చేస్తే నిన్న ఫోన్ తీసుకోవచ్చు. వాళ్ళనే ఈరోజు మార్నింగ్ లేట్గా లేచాను. లేచిన తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్. ఇప్పుడు టైం 10:20 అవుతుంది అనుకుంటా. నిన్న 11 o'clock మనం స్టార్ట్ చేసిన ఛాలెంజ్. అంటే ఇంక జస్ట్ 1 hour 40 minutes ఉంటే చాలు. నాకు ఈ ఛాలెంజ్ బాగానే అనిపించింది. అంటే ఫోన్ యూజ్ చేయకపోవడం, ఈవినింగ్స్ వాకింగ్కి వెళ్ళాను, అండ్ ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేశాను. అదే ఫోన్ ఉంటే ఎప్పుడు అలా స్క్రోల్ చేసుకుంటూ ఉండేవాడిని. అండ్ ఇప్పుడు ఏమనుకునేవాడిని అంటే టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైం వస్తున్నట్లు అనుకునేవాడిని. కానీ ఇదంతా ఈ ఫోన్ వల్ల నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను, ఫోన్ యూజ్ చేయకపోతే మనకు టైం బాగానే ఉంటుంది మన వర్క్స్ మనం ఏమైనా చేసుకోవడానికి కూడా. అండ్ ఇంకా జస్ట్ 1 hour ఉంది ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వడానికి. 3, 2, 1 గాయ్స్, టైం 12 అయిపోయింది. అంటే మన ఫోన్ తీసుకోవచ్చు ఇక్కడ. అమ్మయ్యా, ఫైనల్గా 25 hours తర్వాత నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి మీ ఫోన్ స్క్రీన్ టైం, అంటే మీరు డైలీ ఫోన్ ఎంత యూజ్ చేస్తున్నారు, మీ ఫోన్ స్క్రీన్ టైంని కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫోన్ని.